తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. టాలీవుడ్ లో హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. వన్స్ ఫేడ్ అవుట్ అయితే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం చాలా కష్టం. కానీ గ్లామర్ షోతో మ్యాజిక్ చేస్తే డైరెక్టర్స్ ఆఫర్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రెసెంట్ ఈ ఐడియానే ఇంప్లిమెంట్ చేస్తోంది ఓ ఢిల్లీ బ్యూటీ. కొత్త ఛాన్సుల కోసం సోషల్ మీడియాని వేడెక్కిస్తోంది. రాశి ఖన్నా 10 ఏళ్ల క్రితం టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అయినా స్టార్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోలేకపోయింది. మిడ్ రేంజ్ హీరోస్ తో జోడీ కట్టినా టాప్ చైర్ అందుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు ట్రెండ్ మార్చి డిజిటల్ ఆడియన్స్ కి చేరువయ్యేందుకు కష్టపడిపోతుంది. టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్స్ లేకపోయినా ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసేందుకు గ్లామర్ షోతో రెచ్చిపోతోంది. తెలుగులో సింగిల్ సినిమాకే పరిమితమైన రాశి ఖన్నా హిందీలో 2, తమిళ్లో 3 సినిమాలు చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రెజెంట్ తన చేతిలో కొత్త ఆఫర్స్ లేకపోవడంతో హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. బిగ్ స్క్రీన్ పై అవకాశాలు రాకపోయినా ఓటీటీ ప్లాట్ఫామ్ పై ఛాన్స్లు వస్తాయని గట్టి నమ్మకం పెట్టుకుంది. మరి రాశి కొత్త ప్లాన్ టాలీవుడ్ లో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఫామ్ లోకి ఎప్పుడొచ్చామన్నది కాదు, కుంభస్థలాన్ని కొట్టామా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే స్లోగన్ తో దూసుకుపోతున్నాడు రణబీర్ కపూర్. బ్యాక్ టు బ్యాక్ 5 క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టి ఖాన్ త్రయాన్ని వణికిస్తున్నాడు. రణబీర్ కపూర్ లాస్ట్ ఇయర్ యానిమల్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన స్టార్. వరల్డ్ వైడ్ గా 900 కోట్లు రాబట్టాడు. ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన వేవ్ తో సౌత్ లో కూడా రణబీర్ కి భారీ మార్కెట్ ఏర్పడింది. ప్రెజెంట్ తన చేతిలో ఉన్న సినిమాలు చూస్తుంటే ఖాన్ త్రయాన్ని మించిపోయేలా తన స్ట్రాటజీ ఉన్నట్లు తెలుస్తోంది. 2024 లో రణబీర్ చేయబోయే వాటిలో యానిమల్ పార్క్ మొదటిది. దీంట్లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో రణబీర్ కనిపించబోతున్నాడు. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అవడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తర్వాత సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో లవ్ అండ్ వార్ సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇందులో రణబీర్ కి జోడీగా అలియా భట్ నటిస్తోంది. ఏప్రిల్లో మొదలయ్యే ఈ సినిమా 2025 క్రిస్మస్ సందర్భంగా ఆడియన్స్ ముందుకు రానుంది. నితీష్ తివారీ డైరెక్ట్ చేయనున్న రామాయణంలో రాముడిగా రణబీర్ కపూర్ లాక్ అయ్యాడు. సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శతాబ్దాల తరబడి చెప్పుకునేలా ఈ ప్రాజెక్ట్ ని తీస్తానని నితీష్ తెగ ఊరిస్తున్నాడు. దీని తర్వాత అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బ్రహ్మాస్త్ర 2, బ్రహ్మాస్త్ర 3 సెట్స్ పైకి వెళ్తాయి. 2028 లోపు ఈ రెండింటిని పూర్తి చేయాలి అని మేకర్స్ టార్గెట్. మొత్తానికి 5 క్రేజీ ప్రాజెక్ట్స్ తో భారీ లైనప్ ని సెట్ చేసుకున్నాడు రణబీర్. వీటి మార్కెట్ విలువ ఎంత లేదన్నా 3000 కోట్లకు పైగా ఉంటుంది. ఇంత భారీ లైనప్ షారుఖ్, సల్మాన్ ఖాన్లకి కూడా లేకపోవడం విశేషం.